హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. రాష్ట్ర చరిత్రలో తొలిసారి రాష్ట్రపతి కీలక నిర్ణయము. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి. ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీలో టీడీపీ దాడులపై రాష్ట్రపతికి వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు చేసింది. అనంతరం ఆ పార్టీ నేతలు మీడియా సమావేశంలో మాట్లాడారు. ఏపీలో శాంతి భద్రతలను పరిరక్షించాలని రాష్ట్రపతిని కోరినట్లు వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారండి. ఏపీలో ప్రజాస్వామ్యం అనేది ప్రమాదంలో పడింది. వారం రోజులుగా టీడీపీ శ్రేణులు దాడులకు తెగబడుతున్నారు. వక్రీకరించే బుద్ధి చంద్రబాబు, ఆయన పార్టీ నాయకులకే ఉంది అంటూ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. చట్టం లేదు, స్వేచ్ఛ లేదు, న్యాయం లేదు, అన్యాయమే రాజ్యమేలుతోంది. బాధితులు ఫిర్యాదు చేస్తామన్నా కూడా పోలీసులు స్వీకరించే పరిస్థితి లేదు. ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి వెళ్ళాయి, కానీ ఇలాంటి పరిస్థితి ఎన్నడూ లేదు అని విజయసాయిరెడ్డి అన్నారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వాళ్ళ ఆస్తులే లక్ష్యంగా చేసుకుని టీడీపీ శ్రేణులు స్వైర విహారం చేస్తున్నాయి. వీరు టీడీపీ కార్యకర్తల గూండాల అనేలా ప్రమాణ స్వీకారానికి ముందే బాబు హింసను ప్రేరేపించారు. హింసకు గురైన బాధితులు అక్రమానందాలు బాబుకు కనిపించడం లేదా ఈ అక్రమాలు అనేది చెప్తున్నారు. విజయసాయిరెడ్డి విధంగా అయితే మండిపడ్డారు. ఇది చీకటి అధ్యాయంగా చరిత్రలో మిగిలిపోతుంది. టీడీపీ దాడులు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయి. టీడీపీకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళపై దాడి చేసి సోషల్ మీడియాలో వీడియోలు పెడుతున్నారు. మంగళగిరిలో లోకేష్ మనుషులు సోషల్ మీడియా కార్యకర్తల పట్ల అమానుషంగా ప్రవర్తించారు. బంగారం లాంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని టీడీపీ తగలబెడుతోంది. ఈ హింస ఇలాగే కొనసాగితే కనుక బీజేపీ కూడా బాధ్యత వహించాల్సి వస్తుంది. ఇలా దాడులు చేయడం మంచి సాంప్రదాయం కాదు. చివరకు మీడియా స్వేచ్ఛను కూడా అణిచివేస్తున్నారు. ఏపీలో రాజ్యాంగం కుప్పకూలిపోయిందని విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని హింసను అరికట్టాలి. రాష్ట్ర ప్రభుత్వంలో భాగంగా ఉన్న బీజేపీ వెంటనే స్పందించాలి. ప్లాన్ ప్రకారమే ప్రమాణ స్వీకారానికి ముందు నాయకులు ఆస్తులపై తర్వాత దాడులు చేస్తూ ఉన్నారు. పోలీసులు అయితే ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. దాడుల వల్ల ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పీఎం హోంమంత్రికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తాం. స్పందన లేకపోతే న్యాయ పోరాటం చేస్తామని, ఈ దాడులకు బీజేపీ కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు. ప్రజల ఆస్తులు ధ్వంసం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఆస్తులకు సంబంధించి ధ్వంసం అయిపోయాయని, అయినా కూడా పోలీసులు పట్టించుకోవడం లేదంటే విజయసాయిరెడ్డి అన్నారు. ఇదిలా ఉండగా వైసీపీ శ్రేణుల్లో ఈవీఎం మీద అనుమానాలు ఉన్నాయని, అందుకే ఈ ఎన్నికలు రద్దు చేసి మళ్ళీ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ సానే అమర్నాథ్ అనే వ్యక్తి change.org వెబ్సైట్ ద్వారా పిటిషన్ వేశారు. ఈ మేరకు సాక్షి కథనం అయితే ప్రచురించింది. వీలైనంత వరకు తిరిగి ఎన్నికలు జరిపించేలా అమర్నాథ్ పోరాటం మొదలుపెట్టారని, ఆయనకు మద్దతు ఇస్తూ వైసీపీ అభిమానులు కూడా పోరాటం మొదలు పెట్టాలని కోరింది. ఆ పోర్టల్లోకి వెళ్ళి ఆయన పిటిషన్కి మద్దతు ఇవ్వాలని ప్రజలను అభ్యర్థించింది. వీలైతే రీపోలింగ్ లేదంటే కనీసం రీకౌంటింగ్ అయినా జరిపించాలంటూ అమర్నాథ్ చేస్తున్న న్యాయ పోరాటానికి మద్దతు తెలపాలని సాక్షి ప్రజలను కోరింది.